ఏంటి చావా సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ అవ్వకుండా కేసు వేశారా? అంటే ఇప్పుడు చావా సినిమా రిలీజ్ అవదా? అసలు అలాంటి డౌట్స్ అయితే ఎవరో పెట్టుకోకుండా ఆ సినిమా రిలీజ్ అయితే ఎవరో ఆపలేరు. అసలు ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ వాళ్ళు నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అయితే ఈ చావా సినిమా తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అవ్వకుండా ఉంచాలని అయితే పిటిషన్ అయితే వేశారంట. మరి అసలు చావా సినిమా రిలీజ్ అవ్వకుండా వాళ్ళు పిటిషన్ ఎందుకు వేశారో నాకైతే తెలియదు కానీ ఈ చావా సినిమా హిందీ వర్షన్ ఎవరైతే చూసారో వాళ్ళకైతే అర్థం అయింది. ఈ సినిమాలో ఒక మతం గురించి గాని, ఒక ప్రాంతం గురించి గాని, లేకపోతే ఒక మనిషి గురించి గాని కించపరిచే విధంగా ఒక్క డైలాగ్ కూడా ఉండదు, ఒక సీన్ కూడా ఉండదు. ఈ చావా సినిమా కేవలం మన భారతదేశ పౌరుషాన్ని చూపించే సినిమా, ఇంకా సంభాజీ మహారాజ్ యొక్క చరిత్రని చూపించే సినిమా. సంభాజీ మహారాజ్ చేసిన త్యాగం గురించి, తండ్రి నేర్పిన ధర్మం కోసం చనిపోయేంత వరకు నిలబడిన ఒక మహా యోధుడి కథ ఇది. ఇంకా అవతల మనిషికి లొంగిపోతే తన ప్రాణం నిలబడిద్దని తెలిసినా సరే తాను పుట్టిన గడ్డ కోసం, తాను నమ్మిన ధర్మం కోసం తన ప్రాణాన్ని సైతం గడ్డిపోచగా వదిలేసిన ఒక గొప్ప మహారాజు కథ ఇది. అంతే తప్ప ఈ సినిమాలో ఎవరిని కించపరిచే విధంగా ఒక్క సీన్ కూడా ఉండదు. ఇంకా ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా గర్వంతో మనం అయితే ఇంటికి వస్తాం. కాబట్టి జరిగిన చరిత్రనే వీళ్ళైతే సినిమాగా తీశారు తప్ప ఎవరిని టార్గెట్ చేసి అయితే వీళ్ళైతే సినిమా తీయలేదు. అసలు యాక్చువల్ గా ఈ సినిమా హిందీ వర్షన్ చూసిన తర్వాత ఈ సినిమా డైరెక్టర్ మీద, ఈ సినిమా ప్రొడ్యూసర్ మీద నాకైతే చాలా అంటే చాలా కోపంగా ఉందని నేను ఆ రోజు చెప్తున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ప్రతి సినిమాని కూడా పాన్ ఇండియా అయితే రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంత గొప్ప మహానుభావుడి చరిత్రని తీసి ఓన్లీ హిందీకే దీన్ని అయితే అంటగడతామని అయితే చూశారు. ఇప్పటికైనా ఈ తెలుగు వర్షన్ వీళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తారంటే సోషల్ మీడియాలో మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఒకే తాటిపై ఉండి గలం విప్పి మాకు చావా తెలుగు వర్షన్ కావాల్సిందే అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే ఇప్పుడు వీళ్ళు డబ్ చేసి అయితే తెలుగులో అయితే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని అయితే ఎవరో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూడండి. ఈ సినిమా చూసేటప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేయాలి, నాకు కమర్షియల్ మూమెంట్స్ కావాలి, నేను ఊగిపోవాలి, ఇలాంటి మూమెంట్స్ అయితే ఉండవు. మన చరిత్రని తెలుసుకుంటున్నాం అనే ఇదితో అయితే మీరైతే సినిమాని అయితే చూడండి. ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అయ్యి అయితే ఇంటికైతే వస్తారు. కాబట్టి వీలైనంత మంది ఈ సినిమాని అయితే చూసి మన భారతదేశ చరిత్రను అయితే తెలుసుకోండి. సరే, మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.